నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్లో బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే రాజీనామా చేస్తా, కరీంనగర్లో బీజేపీ గెలిస్తే కేసీఆర్ నీవు రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాయకులు రేడా బోయిన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వరరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, వస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, శ్రీనివాసరావు, సౌల క్రాంతి, బాధ నరేష్, పలు గ్రామాల బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేత కార్మికులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎన్నికల రాబోయే రోజులు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిండు. ఎన్నికలప్పుడు ఊరించుకున్న మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నాడు. అదే వీటిని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా మోసం చేసి పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మళ్ళీ మాకు కొట్టాడే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు భరోసా కల్పించే వ్యక్తి కావాలని చెప్పి వీళ్ళందరూ ఆలోచించి ఇలా బండి సంజయ్ జైల్లోకి భయపడాడు, కేసులకు భయపడాడు, లాఠీ దెబ్బలకు భయపడాడు. కాబట్టి మాకు బండి సంజయ్ సపోర్ట్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ తెలంగాణ ప్రజలను మోసం చేసే రేపు మమ్మల్ని మోసం చేయదని గ్యారెంటీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టదని గ్యారెంటీ. కాబట్టి మాకు ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు అండగా ఉండే వ్యక్తి కావాలి, మా కోసం యుద్ధం చేసే వ్యక్తి కావాలని చెప్పి నేత కార్మికులతో పాటు వస్త్ర పరిశ్రమ సంబంధించిన ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్న తరుణంలో మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారు. వాళ్ళు ఎన్నికలైనాక లాభపత్తా లేకుండా పోతారు. వాళ్ళంతా పక్కా వ్యాపారస్తులు, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి, ఏ రోజు సమస్యలను మాట్లాడిన దాఖలాలు లేని వ్యక్తి, మీ సమస్య నుంచి పట్టించుకున్న పాపాన పోయిన వ్యక్తి, విదేశాలకు పెట్టుబడి ప్రయత్నం చేస్తుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే. ఇక్కడ గెలిస్తే ఇక్కడ పైసలు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంకేవో చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇలా దేనికి ఉపయోగపడదు. ఇక్కడ వచ్చి నన్ను తిట్టిన మంత్రి ఉస్మాబాద్ పోలిన పరిస్థితి, ఉస్మాబాద్ 6 గ్యారెంటీ నుంచి ప్రజలు పరిస్థితులు కాబట్టి అక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకి సమాధానం చెప్పలేకుండా 4 కోట్ల మందిని మాయపాటలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మన సిరిసిల్లలో నేత కార్మికులను మోసం చేయడానికి గ్యారెంటీ. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పే మాయపాటలు నమ్మకం, చెప్పే మోసపూర్తులైన మాట నమ్మకం. మన దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి లేకుండా ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఒక్కసారి జరుగుతుంది. వాస్తవాన్ని గ్రహించాలి. తెలంగాణ మొత్తం కూడే ఉంటే మాకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాల్సిందే. దేశానికి సంబంధించిన ఎన్నికలు మోసపూరితమైన మాటలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ చర్చకు రావాలి. నిన్న కరీంనగర్ వచ్చిన కేసీఆర్ సార్, నేను చెప్తే కదా కలుగులో ఎరుక ఆకలి బయటకు వస్తుంది. ఎన్నికలప్పుడే కేసీఆర్ ఫామ్ కానీ బయటకు వస్తారు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్ వస్తారు. ఎన్నికలుగా పొక్కలు చూస్తుంటే ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ వస్తారు. ఇది కేసీఆర్ పర్సన్. నిన్న ఎంతుడు మోడీ గారు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కదా, నీకంటే పెద్ద బ్లాక్ మెయిల్ ప్రపంచం ఇవ్వలేదు. నీకంటే పెద్ద బ్లాక్ మెయిల్ ప్రపంచంలో ఇవ్వడం. గూగుల్లో ఉండే వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే వచ్చేదే నీ పేరు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని వస్తే కొట్టేది పేపర్ గూగుల్లో చెక్ చేస్తే వచ్చేదే నీ పేరు. అతను మొబైల్ చెక్ చేసుకోసారి. నువ్వు 1400 మంది ప్రాణాలు, నువ్వు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తోటి 1400 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి మూర్ఖుని 100 ఎన్నికల మీద పెళ్లి ఏ విధంగా తీర్చాలని పోతుందో ఇవాళ 1400 మంది పల్లెలను చేసుకొని ప్రాణాలు బలిగొని కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పుట్టబోయే బిడ్డ పేరు మీద
1,60,000 అప్పు చేసి 6 లక్షల కోట్లు తెలంగాణ అప్పులు చేసి మళ్ళీ నువ్వు ఏం పెరిగినట్టు ఒక అమాయకుడు లెక్క శుద్ధ భూసలకి తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయని తిరిగితే మళ్ళీ నీ ఆశ భాషతో మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే నీకంటే బ్లాక్ మెయిల్ ఎవడో ఒకసారి నువ్వే పెద్ద బ్లాక్ మెయిల్. 10 సంవత్సరాలు గడిపినారు భారతీయ జనతా పార్టీ. పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చేసి దాని విషయంగా నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే నేను తెలంగాణ రంగం ప్రవహిస్తే నువ్వు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే ఒక్కసారి సరిహద్దులోకి పోయి ఈ విషయాన్ని మాట్లాడు. అలా జవాన్ ఉంటారు, జవాన్ల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ విషయంలో నీ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలు పోయి అక్కడ లేకుంటే దేశభక్తుల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడు. దొరకబట్టి కట్టేసి కాల్చి పడేస్తాను, కాల్చి పడేస్తాను. ఒక బొక్క దొరకదు. సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడితే ఒక బొక్క దొరకదు. నీకు హాస్పిటల్లో పెట్టాను. వీర సైనికుల త్యాగాలను కూడా అమరుల త్యాగాలను ఏ విధంగా పనిచేస్తావు, వీర జవాన్ల త్యాగాలను కూడా నువ్వు ఇలా విస్మరిస్తున్నావు అంటే, హేళన చేస్తున్నావు అంటే నువ్వు ఏ దేశానికి సంబంధించిన భక్తులో చెప్పుకోవచ్చు. అవినీతికి అధిపతి నువ్వు, ఆ సామ్రాజ్యానికి అధిపతి నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావు. కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని కోరినావు. కోరిన వెంటనే డిపిఆర్ ఇవ్వాలి. డిపిఆర్ ఇస్తే అన్ని విషయాలు పరిశీలిస్తాం, జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి 30,000 కోట్ల ప్రాజెక్టును 1,30,000 కోట్లు ఏ విధంగా చేస్తామని బండారం బయటపడుతుంది. ప్రజలు చీ అంటారు నేను అని చెప్పి భయపడి డిపిఆర్ ఇవ్వకుండా మోసం చేసి తిరిగి కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం ఇలా చేసిన విషయం ఇవాళ గుర్తుంచుకోవాల్సిన అవసరం.